కాపాడాలి. ఒకవేళ జనప కట్ట కింద పెట్టింది అనుకోండి, వాళ్ళు కానీ వచ్చి ఇంట్లో తనిఖీ చేస్తే బట్ట బయలుకి ఏమవుతుంది? ప్రాణం పోతుందిగా. రాజుగారు తనని ఆటలు అంటారుగా, కానీ అదన్నీ పట్టించుకోవాలి. వీరి ప్రాణం కాపాడాలంతే. ఆ విధంగా కాపాడి సత్క్రియ చేసిందిగా. బైబిల్లో మీరందరూ ప్రసంగికులు అయినారు, చాలామంది ఈ వాక్యాన్ని విన్నవాళ్లే కదా. నీ వ్యక్తిగత జీవితంలో ఏ రోజైనా నువ్వు సత్క్రియ చేశాను అని చెప్పగలవా? ఆ సత్క్రియలు వారు వెనక వెళ్ళాయి. ప్రణగ్రంథంలో ఉందిగా, వారు చేసిన సత్క్రియలు వారి వెనక వెళ్ళుతూ ఉన్నవి. వారి క్రియలు మరలా వారు వెనక వెళుతున్నాయని బైబిల్ ఊరకే రాయలేదుగా. నా యేసును బట్టి బ్రతిమలాడుతూ చెప్పగలిగిన మాట, ఆమె చనిపోయింది కానీ ఒక్క క్షణం మరలా సజీవురాలుగా నిలబడింది. ఆమె చనిపోయింది కానీ సజీవురాలుగా లేచింది. కారణం ఏమిటో తెలుసా? ఆయన మనుషులకు శిష్యురాలు కాదు కానీ దేవునికి శిష్యురాల్లాగా బతికింది. ఆమేన్.